నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తానికి రాజకీయాలైతే ఒక కొత్త కోణంకి వైపు తిరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి అటాక్ అనేది ఒకటి జరగటము, ఆ దాడి వెనక విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి వైఎస్ఆర్‌సీపీ, అట్లాగే ఇది ఇంకొక కొత్త డ్రామా, కోడికత్తి కేసు తర్వాత ఇంకొక డ్రామా అంటూ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్వీట్స్ చేయటము, వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా శనివారం రాత్రి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం వైజాగ్లోని చోట, ఇదంతా కూడా ఒక పెద్ద సంచలనంగా మళ్ళీ ఎటు దారి తీస్తుంది అన్నదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఇందులో కొత్త కోణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ దాడిని ఖండిస్తూ కూడా ట్వీట్ చేశారు. ఆ దాడిని గురించి పట్టించుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అట్లాగే తెలంగాణ నుంచి కేటీఆర్, స్టాలిన్ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేసి ఆ దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ట్వీట్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేయటం మీదే సోషల్ మీడియాలో ఆగ్రహం వెళ్ళబుచ్చుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానవత్వంగా ఎవరి మీద దాడి జరిగినా కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా ఆయన ఖండిస్తూ ఉంటారు రాజకీయ పరంగా. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు ఆ దాడిని ఖండిస్తూ త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీటు పెట్టినా కూడా దాన్ని అసలు పూర్తిగా పక్కకు పెట్టేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ లేకపోతే కార్యకర్తలు కానీ. ఆగ్రహం మొత్తం బీజేపీ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర వైపు, మోడీ వైపు తిప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది, విస్మయం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ట్వీట్ని ఏమాత్రం విమర్శించకుండా కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ని తెలుగుదేశం పార్టీ అంతా కూడా మాకు బాధ కలిగిస్తుంది అంటూ కూడా ఆగ్రహం వెళ్ళబుచ్చటం అనేది విస్మయానికి కూడా గురి చేస్తుంది. ఇవంతా నడుస్తూనే ఉంటే ఇంకొన్ని రోజులు మనం చూస్తూనే ఉంటాం. మీరు దాడి చేశారంటే, లేదు మీరే సొంతంగా దాడి చేసుకున్నారు. ఇలా ఈ మెయిన్ ప్రాబ్లమే గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీన్ కాంటెస్టు లేకపోతే కూటమికి ఎడ్జ్ అన్నదల్లా కూడా అవతల వైఎస్ఆర్సీపీ వైపుకి ఎందుకు మొగ్గు చూపుతున్నారు గత 15 రోజులుగా ఎక్కువ సర్వేలు అనేది. దానిలో కూడా ఇదొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఓట్లు బదిలీ. నేను దాదాపు 3-4 ఐటముల నుంచి ఇదే చెప్తూ వస్తున్నాను. చాలా నియోజకవర్గాల్లో ఓట్లు బదిలీ అనేది బీజేపీకి కానీ జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి జరగట్లేదు. దీనికి నేను ఈరోజే నాకు ఒక సర్వేలో కూడా నాకు వైజాగ్ పూర్తయింది. వైజాగ్లో నాకు బాగా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, విష్ణుకుమార్ రాజు దగ్గర ఓట్లు బదిలీ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ బీజేపీకి అవ్వట్లేదు అన్నది నా గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్ నేను మరి కొన్ని రోజుల్లో పెట్టబోతున్నాను ఆంధ్రప్రదేశ్ది. నాకు మా టీం చేసిన దానిలో వైజాగ్కి వచ్చినప్పుడు అక్కడ విష్ణుకుమార్ రాజు నుంచి పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పార్టీ ఓట్లు అయితే బదిలీ అవ్వట్లేదు, మళ్ళీ కేకేకి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లోకి వెళ్ళిపోయింది. అదే ఇది మార్చిలో చేసినప్పుడు, మార్చిలో అక్కడ బీజేపీ గెలుచుకునే అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో కైకలూరుతో పాటు వైజాగ్ విష్ణుకుమార్ రాజు పేరు కూడా ఉండే, కానీ చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే క్లియర్ కట్గా 31 నియోజకవర్గాలు, 21 జనసేన, 10 బీజేపీ, ఇక్కడ ఓట్ల బదిలీ జరగట్లేదు. ఈ ఓట్ల బదిలీ జరగకపోవటం నష్టపోయేదల్లా తెలుగుదేశం పార్టీ అనేది ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు ఖచ్చితంగా కనబడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మరి చంద్రబాబు నాయుడు ఎట్లా కవర్ చేసుకుంటారు రాబోయే రోజుల్లో అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోల్ స్ట్రాటజీ ఒక సర్వే ఒకటి రిలీజ్ చేసింది ఆదివారం పొద్దున. ఆ సర్వే ఫలితాలు ఒకసారి వీక్షకులకు షేర్ చేసుకుంటాను. ఆ సర్వే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అన్న వాటిల్లో వాలంటీర్ సిస్టమ్ మీద వీళ్ళు మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు యూటర్న్లు తీసుకుంటూనే వస్తూనే ఉన్నారు. వాలంటీర్లని విమర్శించారు, పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని వాలంటీర్లకు 10,000 అంటూ ప్రకటించడం, ఇదంతా కూడా వాలంటీర్ సిస్టమ్కి కూటమికి నెగిటివ్గా వెళ్ళింది అన్నది ఒకటి. సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు అనేది ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీకి స్ట్రెంత్గా అయిందని చెప్తున్నారు. అట్లాగే బీసీ కమ్యూనిటీ అసలు ఎక్కువ శాతం ఎప్పుడు టీడీపీకి ఉండేదే, అలాంటిది సంక్షేమ పథకాల వలన బీసీ కమ్యూనిటీలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా వెళ్ళిందని, తక్కువ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళలో కూడా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాల వల్ల బాగా వెళ్ళిందని. వీటన్నిటితో పాటు నేను రిపీట్గా చెప్తున్నదే కీ ఫ్యాక్టరు, బీజేపీ, టీడీపీ, జనసేన ఎలియన్స్లో ఓట్లు బదిలీ కాకుండా చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి కన్సాలిడేట్గా ఓటర్ సెక్షన్స్ నుంచి ఓట్లు పడుతున్నాయి. ఉదాహరణకి గోదావరి జిల్లా తీసుకుంటేనే వైఎస్ఆర్సీపీకి
16 నుంచి 20 అసెంబ్లీ సీట్లు గెలవబోతుంది, 3కి 3 లోక్సభ స్థానాలు కూడా గెలవబోతుందంటూ కూడా పోల్ స్ట్రాటజీ చెప్తున్నారు. జనవరి ఫిబ్రవరి నెలలో చూసుకుంటే టీడీపీ జనసేనకే అక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలు ఉంటే దగ్గరగా 25 నుంచి 27 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి స్వీప్ అన్న వార్తలు వచ్చిందల్లా మార్చి నుంచి కూడా జరుగుతున్న పరిణామాలంతా కూడా వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాలో బాగా పుంజుకుంటోంది. నాకు మార్చిలో నేను 12 స్థానాలని ఇచ్చాను వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు వీళ్ళు పోల్ స్ట్రాటజీ అది 16 దాకా వెళ్ళింది అంటున్నారు. వీళ్ళు ఏప్రిల్ 10 దాకా చేశారు సర్వే. దాదాపు 148,000 శాంపిల్స్ తీసుకున్నారంటే చాలా పెద్ద శాంపిల్ సైజ్ అని చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అట్లాగే వాళ్ళ ఓట్ షేర్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి 50 నుంచి 52% ఓట్ షేర్ వస్తుందంటున్నారు. టీడీపీ అలయన్స్ కూటమికి అయితే 44 నుంచి 46% ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. అట్లాగే అదర్స్కి 3.5% ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. ఈ ఓట్ షేర్స్ ప్రకారం మనం అంతా కూడా చూసుకుంటే సీట్ల రూపేణా ఎట్లా మారింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటే క్లియర్ కట్ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి కనబడుతోంది. 120 నుంచి 130 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, కూటమి 45 నుంచి 55 స్థానాల్లో గెలుచుకుంటుందన్నది పోల్ స్ట్రాటజీ. వాళ్ళ ప్రీపోల్ ఒపీనియన్ పోల్ సర్వే 15 మార్చి నుంచి 10 ఏప్రిల్ దాకా చేసిన సర్వే రిజల్ట్స్ బట్టి తెలుస్తుంది. అదే లోక్సభకు వచ్చినప్పుడు లోక్సభలో వైఎస్ఆర్సీపీకి అయితే దాదాపు స్వీప్ కింద ఇస్తున్నారు, 19 స్థానాలు ఇస్తున్నారు. 19 నుంచి 21, టీడీపీ కూటమికి 4 నుంచి 6 ఇస్తుంది ప్రీపోల్ స్ట్రాటజీ. అయితే నేను దీనిలో పూర్తిగా అన్నీ ఏకీభవించకపోయినా నాకు అందిన సమాచారం ప్రకారం, నా ఓన్ ప్రిడిక్షన్స్ ప్రకారం కూడా నా టీం చేస్తున్న దాని ప్రకారం ఎంత స్వీప్ కనబడకపోయినా కూడా ఎడ్జ్ పెండులం అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపుతుంది గత 15 రోజులుగా. ఇది ఈ కామన్గా అలవాటైన కామెంట్స్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఒక రకమైన మా ఛానల్ ఒకటని చెప్తారు, తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్గా మాట్లాడినప్పుడు ఒక ఛానల్ అని చెప్తారు. జాతీయ మీడియాలో జాతీయ ఎన్నికలంతా కూడా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఇన్ని లోక్సభ స్థానాలు వస్తున్నాయి అన్నప్పుడు బీజేపీ ఛానల్ అని చెప్తారు. మాకేం పర్వాలేదు ఎలాంటి కామెంట్స్ పెట్టినా, గ్రౌండ్ రియాలిటీ పెట్టడం వరకే నా డ్యూటీ. అది ఏ పార్టీ, ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఇంకో పార్టీకి ఎట్లాగో ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు ఒక పార్టీయే గెలుస్తుంది, ఇంకో పార్టీ ఓడిపోతుంది, అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జు ఈ రోజుకి కూడా ఉంది, వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. దానికి మూల కారణం కూటమి వెనకబడుతోంది రోజు రోజుకి. ప్రచారంలో కానీ అంతర్గత విభేదాలు కానీ, ఎప్పటికీ సీట్లు సర్దుబాటు రాకపోవటం, మళ్ళీ సీట్లో మార్పిడి ఉంటుందని చెప్పడం, అట్లాగే ఎక్కడికక్కడ అసమ్మతి. ఉదాహరణకి బీజేపీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పార్టీ రెబల్స్ ఉండటము, ఆ ఓట్లు బదిలీ కాకపోవటము, ముస్లిము, క్రిస్టియన్ను, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నాయి. రూరల్ ఏరియాస్ మొత్తం అనేది క్లియర్ కట్ ఎడ్జ్ అది. దాన్ని రేపొద్దున మనం జూన్ 4 ప్రస్తుతానికంటే ఇంకా ఎన్నికలు జరగడానికి 30 రోజుల సమయం ఉన్నా కూడా ఏప్రిల్ 14వ తారీఖు ప్రకారం అయితే చాలా మార్పులు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా గత 15-20 రోజులుగా. అందుకే ఉభయ గోదావరి జిల్లాలో కూడా నేను చెప్పినట్టుగా 12 స్థానాలలో కూడా వీళ్ళు 16 నుంచి 20కి ఇచ్చారు. నేను దాదాపు 15 స్థానాల వరకు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. మిగతా కీన్ కాంటెస్ట్ అనుకుంటున్నాను. ఏదైనా పోల్ స్ట్రాటజీ ఇచ్చిన దాని మీద నేను పూర్తిగా ఏకీభవించకపోయినా చాలా వరకు సమర్థించడానికి ఒక ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వైపు అయితే పెండులం స్లోగా మారుతోంది. ఇది ఏ బ్యాచ్ల కింద మీరు కామెంట్స్ పెట్టినా స్వీకరించడానికి నేను రెడీ. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వము గత 2019 కన్నా కూడా ఎక్కువ స్థానాలతో అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పరచిపోతుంది. ఈ రెండు అయితే ఏప్రిల్ 15 ప్రకారం క్లియర్ కట్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.